సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ భయ్యన్ విన్యాదవ్. సో ఈరోజు మనం వచ్చేసి సండే రైడ్ వెళ్తున్నాం అన్నమాట. లాస్ట్ బ్లాగ్లో చెప్పిన కదా. సో నాకు టైంగానే లేదు, ఆల్రెడీ 4:40 అవుతున్నది, 5కి మీటప్. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో మనకైతే టైం లేదన్నమాట, ఇంకా 10 మినిట్స్ ఉంది. నేను చాలా లేట్ అయినా, అందుకే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఏమన్నా ఉంటే అక్కడికి పోయినాక మాట్లాడుతున్నాం. సో మనం ఇప్పుడు వచ్చేసి హైతనగర్ కుంట్లూరు నుంచి ఎల్బీ నగర్ చింతలకుంటకి వెళ్తున్నాం. సో అక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర మీటప్, అక్కడికి వెళ్ళి చూద్దాం ఎవరెవరు వచ్చినారు. మోస్ట్లీ రైడ్స్ అన్ని పెట్రోల్ బంక్ దగ్గర ఎందుకు మీటప్ పెడతారంటే అక్కడే ఫుల్ ట్యాంక్ చేయించుకొని రైడ్కి వెళ్ళి వచ్చాను. నాకున్న ఎగ్జైట్మెంట్ కి అయితే నైట్ అయితే నిద్రపట్టలేదు. సో చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నా, పోయి చూద్దాం. ఎల్బీ నగర్ లో మొత్తం ట్రాఫిక్ జామ్, హెవీ వెహికల్స్ వస్తాయి ఇప్పుడు అంతా, అందుకే ఈ జామ్. అందరికీ పెద్ద బైక్లే అన్నమాట, మనది తప్ప. మనది అన్నిటికీ అందరికంటే చిన్న బైక్. బట్ నాకంటే ఏజ్లో చిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక సన్నీ అన్నగాని వచ్చినాడు, స్టార్ట్ అయిపోతున్నాం. అందరికీ అయితే హ్యాండ్ సైన్స్ చెప్తున్నాడు. అందరూ అన్నోన్ పర్సన్సే అండ్ అందరికి ఫస్ట్ టైమే గ్రూప్ రైడ్. సో అందుకే హ్యాండ్ సైన్స్ చెప్తున్నాడు. ఏమేమి హ్యాండ్ సైన్స్ ఉన్నాయంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, స్టాప్, సింగిల్ లైన్, డబల్ లైన్, ఈ హ్యాండ్ సైన్స్ చూపించినాడు. ఫస్ట్ ఉన్న రైడర్ ఏది చెప్తే బ్యాక్ సైడ్ ఉన్న రైడర్స్ అందరూ అదే ఫాలో అవ్వాలి. అండ్ లాస్ట్ కు టైల్ అని ఒక రైడర్ ఉంటాడు. ముందు ఉన్న వాళ్ళందరూ వెళ్ళినాకనే టైల్ రైడర్ రావాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం చిచ్యాల దగ్గర కుటీరం అని ఒక రెస్టారెంట్ ఉంది. పీస్ఫుల్ గా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సైన్స్ లైన్ బై లైన్ ఫ్యాంటాస్టిక్. ఏదో 30-40 రైడ్లు పోయి మీరు గ్రూప్ రైడ్లో, మీరు ఒక 35th రైడ్ అవుతున్నట్టు సీరియస్గా చాలా బాగా రైడ్. హ్యాండ్ సైన్స్ చాలా బాగా ఇస్తారు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సేమ్ హ్యాండ్ సైన్స్. మనం ఒక్కటే ప్రతి ఒక్కరు బ్యూటిఫుల్ హ్యాండ్ సైన్స్. ఒక్కరు ఇచ్చినాక అందరూ అదే ఫాలో అవుతారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ లవ్ ఇట్ సీరియస్లీ. ఈ రైడ్ పర్మిషన్ అసలు క్లాస్ And wiggle a bit and get ready. This is about to get heavy. I just settled all my lawsuits. You get it? This looks like a job for me. So everybody just follow me. Cause we need a little controversy. Cause it feels so shit. Here we go again. This looks like a job for me. So everybody just follow me. Cause we need a little controversy. సో మనం ఈరోజు లైనప్ చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650 అండ్ టీవీఎస్ రైడర్, అండ్ ఇది వచ్చేసి ఇంటర్సెప్టార్ 650, అండ్ ఇది వచ్చి NS 400, అండ్ ఇది వచ్చేసి క్లాసిక్ 350, అండ్ ఇది వచ్చేసి ట్విన్ GT, అండ్ ఇది వచ్చి ఇంకో GT, ఇది వచ్చేసి హోండా రెప్సోల్, అండ్ ఇది వచ్చేసి GT ఇంటర్సెప్టార్ 660, ఇది వచ్చేసి GT, ఇది హిమాలయన్, అండ్ లాస్ట్కి వచ్చేసి క్లాసిక్ బుల్లెట్ 350. అండ్ శ్రీమాన్ అన్న ఇవి వచ్చేసి అక్కడ పెట్టేసినాడు. లోపలికి వెళ్ళి అయితే తినేసి వద్దాం. ఇక్కడ హోటల్కి అయితే వచ్చేసినాం. ఇయన్ కొట్టినావు కానీ 150. ఇది మన సెట్. ఇదే కెమెరా బ్రో, ఇదే కెమెరా SGA మంచిగా వస్తుందా క్వాలిటీ? వస్తుంది కానీ డిలేగా నడుస్తుంది.
ఇది 600 ఏమో ఉంటుంది, తక్కువనే ఉంటుంది. ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మొత్తం మంచిగానే ఉంటుంది. కాకుంటే దానికి కొంచెం అవి వస్తాయి క్లిప్పులు లెక్క, అవి తీసేసి ఎన్సీల్ పెడితే మంచిగా ఉంటుంది. ఇగో ఇట్లా వస్తుంది. అదే అదే అవును అవునవును. కాకుంటే హెల్మెట్ తీసుకున్నాక అది తీసుకున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. మీదేనా బ్రో బైక్? ఎంత పడ్డది? 4. అందరు బండ్లు అయితే స్టార్ట్ చేసినారు. చేసి కుమ్ముడే ఇక మొత్తం 15 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడనే కుటీరంలో ఆగినాం. ఇది మొత్తం 70 కిలోమీటర్స్ రైడ్. వెళ్ళేసరికి మొత్తం 120 అట్లా కిలోమీటర్స్ అయిపోతుంది అన్నమాట. సో చలో ఇక వెళ్ళిపోదాం. ఇక అందరు ముందు ఉంటారు, నేను ఇప్పుడు లాస్ట్ టైల్, అండ్ వాళ్ళేమో ముందు మొత్తం టీం ఏమో గైడ్ చేస్తుంటారు. శ్రీమానందనేమో పక్క నుంచి మొత్తం కవరేజ్ చేసుకుంటాడు. ఇది ఈ రోజు లైన్ అప్ అవుతుంది. రైట్ బ్రో, బాయ్. రైట్ బ్రో, వెళ్తాం మళ్ళీ. మీరు డెక్కన్ స్పోర్ట్ కానీ వచ్చారు కదా ఆ రోజు ఈవెంట్, మోటోప్లెక్స్ ఈవెంట్కి వచ్చారు కదా? నేను రాలేదు బ్రో, ఇప్పుడు దాకా రాలేదా? అక్కడ మీ లెక్కనే ఉన్నారు మరి, మీరే అనుకున్నారు లేదా? ఓకే ఓకే బ్రో, వెళ్తాం. రైట్ బ్రో, వెళ్తాం మళ్ళీ. రైట్ బ్రో, వెళ్తాం మళ్ళీ. బాయ్ బ్రో. రైట్ బ్రో, వెళ్తాం మళ్ళీ. భయ్య నవీన్ గారు. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్రో మళ్ళీ. బాయ్ బ్రో, మళ్ళీ వెళ్తాం. బాయ్ బ్రో. ఓకే బ్రో. ఈ రోజు రైడ్ వచ్చేసి సండే రైడ్ శ్రీమాన్ సన్ని అన్న కండక్ట్ చేసిండు. ఈ డీటెయిల్స్ అన్ని ముందే చెప్పేసిన అనుకుంటా. నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సండే రైడ్. అందరూ ఎన్ఎస్ బైక్ సజెస్ట్ చేసినారు, బట్ నాకు నా బైక్ తీసుకెళ్ళాలనిపించినది. నిన్న స్టోరీ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో, అందరూ ఎన్ఎస్ బైక్స్ సజెస్ట్ చేసినారు, 200 NS 200. బట్ నాకు వచ్చేసేమో ఈ బైక్ ఇష్టం. నేను ఫస్ట్ రైడ్ వెళ్తున్నా కాబట్టి నా బైక్ తీసుకెళ్ళాలనుకున్నా. సో అందుకే నా బైకే తీసుకెళ్ళిన సండే రైడ్కు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శ్రీమాన్ సన్ని అన్న. ఎందుకంటే అసలు నాకు డ్రీమ్ అన్నమాట, ఇట్లా గ్రూప్ రైడ్లు చేయాలని, అలా లాంగ్ ట్రిప్స్ చేయాలని. సో మనకు అంత బ్యాకప్ లేదు, తెలియదు, అంత ఫాలోయింగ్ అని లేదు. రీసెంట్గా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినాం.
ఇట్లా తెలిసిన వాళ్ళతోటి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్ లో అనుకున్నా బైక్ తీసుకున్నప్పుడు. బట్ చాలా రోజుల తర్వాత కొన్ని ఈవెంట్స్ అటెండ్ అయినాక ఇది నాకు ఇప్పుడు బ్యూటిఫుల్ మెమరీ, దీన్ని మర్చిపోలేను. ఈ బ్లాగ్ ఎడిట్ చేసి లోపల రేపు పెట్టేయడమే ఆలస్యం. అంత ఇష్టం అన్నమాట నాకు రైడ్స్ అంటే. నాకు నిన్న నైట్ అయితే నిద్రగానే పట్టలేదు ఆ ఎగ్జైట్మెంట్ కు పొద్దున్న వెళ్ళాలి అని. సో మొత్తానికి అయితే కంప్లీట్ చేసేసినాం. పోయినాం, బ్రేక్ఫాస్ట్ చేసేసినాం, కొన్ని పిక్స్ దిగినాం, వీడియో ఒక వ్లాగ్ చేసేసినాం. సో ఆల్మోస్ట్ రూమ్ దగ్గరికి వచ్చేసిన. అదే ఆ బిల్డింగే మా రూమ్.